హాయ్ గాయస్, వెల్కమ్ టు ఇట్స్ మీ ఈషా ఛానల్. ఏంది పేరు చెప్పకని కర్రీ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అవునండి, ఇదైతే రాజ్మా కర్రీ. ఫస్ట్ ప్రయోగం ఇది. నిజంగానే అయితే యూట్యూబ్ దయ వల్ల కొత్త కొత్త ప్రయోగాలు అయితే చేయాలి. అందులో సునీల్ నిన్న ఏమి ఈషామ్మకు బ్రెడ్ బజ్జీ చేసో నాకేం లేదా అన్నాడు. అందుకని తన కోసం దాంట్లోకి రోటీ, ఆనియన్స్ అయితే రోటీస్లో కంపల్సరీ ఉండాల్సిందే. అందుకని అయ్యో తరిగి పెట్టేశాను. రోటీస్ అయితే చేస్తున్నాను. చూడాలి తను వస్తే తన ఎక్స్ప్రెషన్ ఎట్టుంటుందో. తను బయటకి అయితే వెళ్ళున్నాడు. నిన్న అన్హెల్తీ, ఈరోజు హెల్తీ. తను వచ్చేంత వరకు వెయిట్ చేసి తన రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. రోటీస్ అయితే కాల్చి పెట్టేశాను. తను కూడా బయలుదేరేసాడంట. 1-2 minutesలో అయితే వచ్చేస్తారంట. మా ఇంట్లో ఖచ్చితంగా ఖర్చు అయ్యేది ఏందో తెలుసా అండి? నెయ్యి, క్యాషూస్, ఆనియన్స్. ఈ 3 ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే మా ఈషమ్మ క్యాషూస్ తినదు. దానికోసం ఎట్లా ఒకటి పేస్ట్గానో లేకపోతే ఇట్లా వేయించో అట్లా వేసేస్తే కర్రీస్లోనే తినేస్తుంది. ఎట్లా ఒకటి పిల్లకాయలకి మనం తినిపించాలి కాబట్టి ఆ విధంగా నేను తినిపిస్తాను. ఇంకా గీ అంటారా, నెయ్యి అయితే మంచిదండి, గుడ్ ఫ్యాటే కాబట్టి ఏం కాదు హెల్త్కి. చాలామంది అంటారు ఆయిల్, గీ అది లిమిట్స్లో తింటే ఏం కాదని. అందుకని నేను నెయ్యిలోనే కాలుస్తాను. చాలా బిర్యానీస్లో అన్నింటిలో చాలా వరకు నేను నెయ్యే వాడతాను. ఇంకా తన కోసమే వెయిటింగు. చూడాలి తను వస్తే తన ఎక్స్ప్రెషన్ అయితే క్యాప్చర్ చేద్దాం. తను ఏమంటారో అంతవరకు వెయిట్ చేయాలి. ట్రై చేయి ఏందో. ఏం కర్రీ అది? గెస్ట్ చేయి, నువ్వు గెస్ట్ చేయి. రాజ్మా కర్రీయా? ఓకే ఓకే, వెరీ గుడ్. బాగుందా? సూపర్ ఉంది. ఆల్ సెట్టా అన్నీ? ఓకే, ఎంజాయ్.